హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్. అది కూడా మా ఇంట్లో కాదు, అలాగే మా అత్తగారి ఇంట్లో కాదు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా కజిన్ వాళ్ళ ఇంటికి లాస్ట్ మంత్. అక్కడ నా డే ఎలా ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నదైతే మీకు చూపించిపోతున్నాను. ఇవేంటో మీలో ఎంతమందికి తెలుసు? మా ఆంధ్ర గోదావరి సైడ్ వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది. ఇవి పోతు చెట్లు అంటారు. ఆ వైట్ కలర్లో ఉన్నది పూతరేకులు. అవి కుండ మీద చేస్తారనమాట. సో అవి మా అత్తయ్య వాళ్ళు వేరే చోట నుంచి తెప్పించుకుని పూతరేకులు అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆ రేకు మీద మంచిగా గీ అప్లై చేస్తారు. దానిపైన ఇలాగా జాగరీ పౌడర్ అప్లై చేస్తారు. జాగరీ పౌడర్లో ఇంకా క్యాష్యూస్, బాదం అలా మిక్సీ కొట్టి అవి వేసుకుంటారు. ఒక లేయర్లో వేసుకున్నాక మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ గీ వేసుకుని మళ్ళీ జాగరీ పౌడర్ వేస్తారు. అలా 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసుకుంటూ చేస్తారనమాట. ఇది ఒక రేకుతో చేసిన పోచుట్టు అండి. ఇవి 2 రేకులతో కూడా చేస్తారు. 2 రేకులతో కూడా పోచుట్టు చేస్తారు. అది కొంచెం పెద్ద సైజు వస్తుంది. ఇలా చిన్న సైజు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి ఈజీగా తినేయచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇస్తే ఒకటి ఈజీగా తినేస్తారు. సో మార్నింగే పోచొట్లు అయితే రెడీ చేసేసారు. టేస్ట్ చాలా బాగుంటాయి. మా వెస్ట్ గోదావరి సైడ్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ స్వీట్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ పని అంతా అయిపోయాక మధ్యాహ్నం లంచ్కి బయటికి వెళ్దాము అన్నారు మా అత్తయ్య. చాలా రోజులైంది వెళ్ళి సరదాగా వెళ్దాము అంటే నేను, మా మదర్ అలాగే మా అత్తయ్య అయితే లంచ్కి బయటకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా స్లోగా. మార్నింగ్ అయితే నేనైతే ఏం తినలేదండి, ఓన్లీ టీ తాగాను. ఎందుకంటే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ హోటల్లో ఎక్కువ ఫుడ్ తినలేను అని చెప్పి ఏం తినలేదు. జస్ట్ టీ ఒకటే తాగాను, ఇంకా అక్కడే తిందామని చెప్పి. మీరు నాలాగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారా హోటల్కి వెళ్ళే ముందు? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మేము వెళ్ళే రెస్టారెంట్ అయితే కొత్తగా ట్రై చేస్తున్నాము. ఇప్పటిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు. సో కొత్త ప్లేస్ ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము, ఫుడ్ ఎలా ఉంది అన్నీ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. సో చూసారు కదా, వచ్చేసాం అక్కడికైతే. సత్య నాలెడ్జ్ సిటీలో గేట్ నెంబర్ 11 నుంచి అయితే వెళ్ళాలండి. ఇది మై హోమ్ భూజా ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అవన్నీ ఉంటాయి. దాంట్లోనే లోపలే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన చోట ఇంకా 2 రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సింప్లీ సౌత్ అండ్ ఇంకోటి నేమ్ గుర్తులేదు నాకు. ఇంతకీ మేము ఏ ప్లేస్కి వెళ్ళామో మీకైతే ఇంకా చెప్పలేదు కదా. మేము వెళ్ళిన ప్లేస్ నేమ్ ఏంటంటే టేల్స్ ఆఫ్ తెలుగు అండి. ఇది ప్లేస్ అనేది మేము ఆల్రెడీ స్విగ్గీలో రిజర్వ్ చేసుకుని వెళ్ళాము. బెటర్ మీరు ఎక్కడికైనా హైదరాబాద్లో ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ముందే రిజర్వ్ చేసుకుని వెళ్ళడం వల్ల టేబుల్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టేబుల్ కోసం, లేకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. సో మేము స్విగ్గీలో ఎందుకు బుక్ చేసుకున్నామంటే సో దట్ మాకు ఆఫర్ వస్తుందని చెప్పి మాకు 20% ఆఫర్ అయితే వచ్చింది. సో ఇది ఒక బెనిఫిట్ అండి. సో మీ స్విగ్గీ జొమాటోలో ఆఫర్ బట్టి మీరైతే బుక్ చేసుకోండి. మనం ఏ టైంకి అయితే బుక్ చేసుకుంటామో ఆ టైంకి అక్కడైతే మనం కన్ఫర్మ్ ఉండాలండి. కొంచెం 10 మినిట్స్ అటు ఇట్లో అయితే పక్కా అయితే అక్కడ ఉండాలి. సో చూసారు కదా, బయట సీటింగ్ కూడా ఉంది చిన్నగా. అక్కడ ఈవినింగ్ టైం కూర్చుంటే చాలా బాగుంటుందండి. మేము వెళ్ళింది అయితే మధ్యాహ్నం కాబట్టి, అది కూడా సమ్మర్లో కాబట్టి మేమైతే బయట కూర్చోలేదు, వేడిగా ఉంటుందని. లోపలైతే ఏసీ ఉంది. సో లోపలైతే కూర్చున్నాము. ఒకసారి ఇంటీరియర్ మొత్తం చూసేయండి. కొంచెం ట్రెడిషనల్గా విలేజ్ వైబ్స్ లాగా కొంచెం బొమ్మలు అవన్నీ పెట్టి చేశారు. సో ఒక లుక్ వేసేయండి మీరు కూడా. ఈ వాల్ ఆర్ట్ చూసారు కదా, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చూడండి, ముందు మీకే తెలుస్తుంది. అండ్ ఈ రెస్టారెంట్లో మనకి ఆల్కహాల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. సో మనకి టేబుల్ మీద ఇలాగా మ్యాంగో స్పెషల్ ఐటమ్స్ అయితే అక్కడ డిస్ప్లే చేశారు. నాకు తెలిసి సీజనల్ బట్టి స్పెషల్స్ మారుతాయి అనుకుంటా. మేము వెళ్ళిన టైంలో మ్యాంగో స్పెషల్ కాబట్టి అవి అయితే స్పెషల్ ఐటమ్స్ రాశారు. అండ్ ఇక్కడ మనకి ఒక షీట్ కింద ఇచ్చారు ఎవ్రీ చైర్ దగ్గర. దాని మీద క్యూఆర్ కోడ్ ఉంది, అది స్కాన్ చేస్తే మనకి మెనూ అయితే వస్తుంది. అండ్ వాటర్ అయితే గ్లాస్ బాటిల్లో ఇచ్చారు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రెస్టారెంట్స్తో ఇలాగే ఇస్తున్నారు. బాటిల్ ప్రైస్ వేస్తారు అండ్ మనం బాటిల్ ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఫుడ్ సర్వ్ చేసే ప్లేట్స్లో అరిటాకు వేసి ఇచ్చారండి. ట్రెడిషనల్గా ఇదివరకు అందరూ అరిటాకులో భోజనం చేసేవారు కదా, అదే కాన్సెప్ట్. అండ్
ఇంకా మొత్తం మెనూ అంతా చూసేసి ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ ఇచ్చాం. ఇది కోడి షార్పా అండి. దీని నేమ్ వచ్చేసి. టేస్ట్ చాలా చాలా బాగుంది. కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు తాగితే గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుందండి. లోపల చిన్న చిన్నగా చికెన్ ముక్కలు వేసి, సో మీరు కనుక వెళ్తే కనుక పక్కా ఇదైతే ట్రై చేయండి. మీకు కూడా నచ్చొచ్చు. అండ్ ట్రై చేశాక నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మేము చెప్పే ఐటమ్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకా మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అన్నీ అయితే ఒక్కొక్కటిగా తీసుకొచ్చేసారు. ఫస్ట్ అయితే ఇది వెజ్ ఐటమ్ అండి. కరా కరా పన్నీర్ అంట. ఇది వాళ్ళ స్పెషల్ ఐటమ్. సో టేస్ట్ అయితే బాగుంది. లోపల పన్నీర్ అండ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, దానికైతే ఇలాగా ఆనియన్స్ విత్ మైనీస్ అలా సాస్ టైప్ ఇచ్చారు. మాకైతే టేస్ట్ నచ్చిందండి. ఇది కూడా ట్రై చేయొచ్చు. పన్నీర్ లవర్స్ అండ్ వెజ్ లవర్స్ వాళ్ళకైతే ఇది పక్కా ట్రై చేయండి. అలాగే నాన్ వెజ్ వాళ్ళు కూడా వెజ్లో ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే ఇదొకటి ఆప్షన్ కింద పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరాకరా కోడి. ఏంటి అన్నీ ఒకటే ఐటెం చెప్పుకున్నారు అనుకుంటున్నారా? స్పెషల్ ఐటమ్స్ అని చెప్పాం. ఇది కూడా టేస్ట్ బాగుంది. లైక్ పకోడీ టైప్ వచ్చిందండి మనకి. లైక్ చికెన్ పకోడీ అది ఉంటుంది కదా, సేమ్ అలాగే వచ్చింది. టేస్ట్ ఇది కూడా అయితే బాగుందండి. సో మనకి ఫ్రైడ్ చిల్లీస్ అలాగే కరివేపాకుతో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ చెప్పే ముందు ఇక్కడ చూసారు కదా, ఇందాక వాల్కి స్పెషల్ ఉంది అని చెప్పాము. దానిది ఏంటంటే మనకి ఇక్కడ పేపర్ మీద క్యూఆర్ కోడ్ ఉంది యాప్ది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇలా స్కాన్ చేస్తే అవి మూవ్ అవుతాయండి ఆబ్జెక్ట్స్. చూసారా, మీకు తెలుస్తుందా? ఫిషెస్ అన్నీ మూవ్ అవుతున్నాయి. ఇదే దీని స్పెషాలిటీ అనమాట. ఫస్ట్ ఏఐ వాల్ ఆర్ట్ టైప్ అండి. మన హైదరాబాద్లో అయితే ఇక్కడే ఫస్ట్ ఏఐ వాల్ ఆర్ట్ అంట. నేను ఇన్స్టాగ్రామ్లో అది చూశాను. సో వెళ్ళగానే ముందు ఆ యాప్ డౌన్లోడ్ చేసేసుకుని వీడియో అయితే స్కాన్ చేసి తీసేసాను. మీకు కూడా ఒకసారి చూపిద్దాము, మీరు చూస్తారు అని చెప్పి. చూసారా, మీకు తెలుస్తుంది కదా. పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళైతే యాప్ డౌన్లోడ్ చేసేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతారు. మీరు ఫుడ్ ఎంజాయ్ చేసేయచ్చు హ్యాపీగా. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ స్టిక్స్ అండి. ఇది కూడా టేస్ట్ బాగుంది. నార్మల్గా అయితే మేము బయటకు వెళ్ళినప్పుడు నేనైతే ఫిష్ ప్రాన్స్ లాంటివి ఎక్కువ ట్రై చేయను, నాన్ వెజ్ స్మెల్ వస్తుందని చెప్పి. కానీ ఇక్కడ అసలు ఇదైతే ఈ ఫిష్ స్టార్టర్ అయితే అస్సలు స్మెల్ రాలేదండి. సో మీరు నాలాంటి వాళ్ళైతే పక్కా ఇది ట్రై చేయండి, మీకు కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ ముద్దపప్పు ఆవకాయ. ఇదేంటోనండి, ఎక్కడికి వెళ్ళినా ఇదైతే కంపల్సరీ చెప్తాం మ్యాక్సిమం, ఒకవేళ పొట్ట ఫుల్ అవ్వకపోతే. సో ఆ రోజు అది కూడా చెప్పాం. దాంతోపాటు మనకి చిప్స్ కూడా ఇచ్చారు. ఇదైతే టేస్ట్ ఓకే మాకు సూపర్ అని అయితే అనిపించలేదు. సో మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ టేస్ట్కి ఆ ప్రైస్ పెట్టక్కర్లేదు అనిపిస్తుంది. మిగతా అన్నీ అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మ్యాంగో స్పెషల్ కాబట్టి మ్యాంగో ఐటమ్స్ కూడా ఇచ్చాం. ఇది వచ్చేసి మ్యాంగో తిరామసు అండి. దీనికి కింద కేక్ అది వేసి పైన ఇలాగా మ్యాంగోతో ఇలాగ క్రీమ్ అది వేశారు. ఇదైతే టేస్ట్ బాగుంది. అండ్ మేము లాస్ట్ టైమే ఇనార్బిట్ మాల్ షాపింగ్కి అది వెళ్ళామని చెప్పి వీడియో పెట్టాము. అప్పుడు కూడా ఇది నచ్చిందని చెప్పి దీనికోసం మళ్ళీ వెళ్ళి తిన్నామండి. కానీ అప్పుడైతే మాకు నచ్చలేదు. సో ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుందేమో. రెస్టారెంట్కి వెళ్ళి తిన్నప్పుడైతే టేస్ట్ బాగుంది. సో అండ్ దెన్ మ్యాంగో ఫలూదా ఒకటి చెప్పారు మా అత్తయ్య. ఇది కూడా టేస్ట్ చూశాను. ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇవి నాకు తెలిసి మ్యాంగో సీజన్లోనే ఉంటాయి, ఇప్పుడు ఉండకపోవచ్చు. అండ్ అన్నీ తినేసాక మనకి సోంపు ఇస్తారు కదా, అవి కూడా ఇలాగ పాట్లో ప్యాకెట్స్లో ఇచ్చారండి. కొంచెం ట్రెడిషనల్గా బిల్ అంతా కట్టేసి ఆఫ్ వచ్చింది కాబట్టి హ్యాపీగా బిల్ కట్టేసి ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి. ఇంటికి వెళ్ళి ఇంకా హ్యాపీగా రిలాక్స్ అయిపోయి కజిన్స్తో అది కొంచెం సేపు సోది చెప్పుకుని టైంపాస్ అయితే చేసేసాము వాళ్ళ పిల్లలతో అది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.